వైసీపీ నేతల మురికి వ్యాఖ్యలపై మంత్రులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు వాడటం హేయమన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం చీదరించుకుంటోందని మంత్రులు మండిపడ్డారు. తిరుమల కల్తీనే ఈ అంశాన్ని తప్పుదో పట్టించేందుకే దిగజారుడు భాష వాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి జోగి రమేష్ చేసిందేమో తప్పుడు పని, నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే నిజంగా సిగ్గుచేటు. అంబటి రాంబాబు ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారితో అంబటి రాంబాబు గారిని పోలుస్తూ అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆయన స్థాయి ఏంటి? రోడ్డు పక్కన ఆంబోతుల్లా మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చెయ్యాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. 24 గంటల్లో 18 గంటల పాటు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదు ఎవరిని అనకుండా మాటలో ఆయన మాట్లాడి మళ్ళీ కులం కార్డు తీసుకుని వస్తా ఉన్నారు. జోగి రమేష్ కూడా మళ్ళీ కులం కార్డుని తీసుకుని వస్తా ఉన్నారు. అంటే జోగి రమేష్ లోకేష్ గారి వైపు చూడటం కళ్ళు చూడలేని పరిస్థితి మీది. ఆయన చిటికి నీళ్ళ మీద వెంట్రుకను కూడా టచ్ చేయలేరు, మీరు అది గుర్తించుకోండి. నేను అటు వైసీపీలో కూడా పనిచేశాను. ఆ రోజున ఎవరినైనా తిడితే మన మాయబజార్ సినిమాలో చూపించినట్టు వీరతాళ్లు వేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడితే ఆ రోజున వీరతాళ్లు వేసి జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఈ రోజు కూడా మళ్ళీ భవిష్యత్తులో అదే ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వీరతాళ్లు వేయించుకోవడానికి జోగి రమేష్ ఆయన దగ్గర మార్కులు సంపాదించడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటాను.